ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ఈరోజు జరిగినటువంటి భారత రాష్ట్ర సమితి రజోత్సవ సభకి వరంగల్ ఎల్కుకుర్తి గ్రామంలో లక్షలాది మంది ప్రజలు సభకు హాజరయ్యారు. ఈ సభలో కేసీఆర్ పాలనపై మరియు రేవంత్ రెడ్డి పాలనపై సభకు వచ్చినటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి పాలనపై వ్యాఖ్యలు చేశారు. ప్రోత్సాహం ఇస్తున్నారని మేము ఎప్పుడు అనుకోలేదు, ఇంత గణనీయంగా జరుగుతుందని ఎప్పుడు మేము ఊహించలేదు కూడా. ఈ కేసీఆర్ అనే ఇప్పుడున్న ప్రజాపాలన కంటే కేసీఆర్ మన కోసం చాలా చేసిండు. సో దానికోసం మనం ఇంత ఆయనకి ఏం రుణం చేసుకున్నా సరిపోదు. అసలు ఆడబిడ్డలకైనా గ్రామ నిర్వహణకైనా ప్రోత్సాహమైన రాష్ట్రం గురించి అయినా ఏదైనా ఆడపిల్లలకు జరిగే సంఘర్షణ గురించి ఏదైనా కూడా ప్రోత్సాహంగా పాల్గొనడం కానీ సభా సంక్షేమం కానీ చేయడం జరిగింది. మన గ్రామంలో కేసీఆర్ చేసినట్టు అభివృద్ధి నాకైతే ఎవరు చేసినట్టు అనిపించలేదు. సో ఇంకా అభివృద్ధి చెందాలని నెక్స్ట్ మళ్ళీ మన కేసీఆర్ రావాలని కోరుకుంటూ ఈ సభను ముగించుకుంటుంది. జై కేసీఆర్, థ్యాంక్ యూ. జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. మేము తెలంగాణ ఉద్యమకారులమన తెలంగాణ పార్టీ పెట్టినాము, ఉద్యమంలో ఉన్నాము. తెలంగాణ పార్టీ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు లభిస్తుండే. నాకు దళిత బంధు పథకం కూడా వచ్చింది, దళిత బంధు పథకం కూడా వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ సంక్షేమాలు ఉండే, అందరి ముఖాలలో నవ్వులుండే, పేద ప్రజల ముఖాలలో నవ్వు ఉండే. ఈరోజు ఆ నవ్వు లేకుండా అయిపోయింది. పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇంకా అందుతలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి లాభము జనాలకు పేద ప్రజలకైతే ఇంకేం కలగలేదు. కాబట్టి మా కేసీఆర్ ఉన్నప్పుడు దేవుడిలాగా మాకుండే. కేసీఆర్ మా దేవుడు. కేసీఆర్ పథకాలు మాకు నచ్చినాయి. కేసీఆర్ వల్ల మేము ఎంతో ఉపయోగాలు పొందినాం, లబ్ధి పొందినాం. పథకాలలో కూడా మాకు లబ్ధి దొరికింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం. అన్న జై తెలంగాణ, జై కేటీఆర్. మేము నాచారం నుంచి ఉప్పల్ నియోజకవర్గం నుంచి వచ్చాము. నా పేరు ఏర్పుల రాజు, నేను పోగులో వెంకటరమణ రెడ్డి. మేమంతా ఉద్యమకారులము. లక్ష్మణ్, ఈయన నరసింహరావు. మేము ఉద్యమకారులము. గత కేసీఆర్ పెట్టిన పార్టీ 2000 పెట్టిన మేము 2007 నుంచి మేము 2004 నుంచి మేము ఉద్యమకారులముగా పనిచేసాము. అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం. ఇప్పటికీ కేసీఆర్ పార్టీలో ఉన్నాం. మేము కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఎన్నో పథకాలు తెచ్చిండు. దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఇవన్నీ దళిత బంధు, షాదీ, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ, ఇవన్నీ ఒంటరి మహిళ పింఛన్, ఇవన్నీ ఎన్నో పథకాలు పెట్టిను. ఈ కాంగ్రెస్ వచ్చి ఆరు పథకాల గురించి పబ్లిక్ కొంచెం ఆశపడి మా కేసీఆర్కి ఓడగొట్టారు. అలా ఇప్పుడు కేసీఆర్ పథకాన 10 సంవత్సరాలు చేసిండు. ఎంతో గొప్పగా ఉంది. ఆయన పాలన చాలా నచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన అసలు నచ్చలేదు, పబ్లిక్ కూడా నచ్చలేదు. చాలామంది కూడా తిడుతున్నారు, మీకు కూడా తెలిసే ఉండవచ్చు. యూట్యూబ్లో అందరూ టీవీలలో చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎలా తిడుతున్నారు. ఆయన వచ్చి ఏది హైడ్రా అని పెట్టి అది అంత పేదవాళ్ళ మీద పేదవాళ్ళ మీద మొత్తం నష్టం చేస్తున్నాడు. ఆయన పెట్టిన 6 పథకాలు కూడా ఎవరికి అందలేదు ఇంతవరకు. కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చలేదండి ఎవరికి, చాలా మటుకు ఈ మటుకు. జై కేసీఆర్, జై కేసీఆర్. ఇంతవరకు మాకు కాంగ్రెస్ నుంచి పథకాలు అందరండి. జై కేసీఆర్. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాల దాన్ని పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ అనేటువంటి భాగంగా ఈరోజు ఎల్కతుర్తిలో నిర్వహించినటువంటి ఈ బహిరంగ సభ ఏ విధంగా ఉంది అనేటువంటి
మేము చెప్పాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ఉద్యమ కాలం నుండి ఏదైతే నిర్వర్తించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏవైతే చేసినరో వాటిని మర్చిపోయి ఈరోజు ఉన్నటువంటి ఈ పాలకులు ఎన్ని మాయమాటలు చెప్పి ఈ అధికారంలోకి వచ్చినరో ఆయన ఒకటే నినాదం ఉండే నిధులు నియామకాలు నీళ్లు అన్నటువంటి దాని మీద వచ్చి ఈరోజు ఎన్నో మాయమాటలు చెప్పి ఎన్నో తీర్ల చెప్పి సరే ప్రజలు కూడా ఒక 10 సంవత్సరాలు చూసి వీళ్ళు చెప్పినటువంటి మాటలకు వాళ్ళబడి ఇలా కాంగ్రెస్కి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో 15 ఇప్పుడు దాదాపు 15-16 నెలలు అయితే ఉన్నది ఈ గవర్నమెంట్ వచ్చి. దీన్ని చూసి ఈరోజు సిల్వర్ జూబ్లీ అవకాశం కూడా తీసుకొని కేసీఆర్ గారు ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీన్ని మేము మంతని కాన్స్టిట్యున్సీ మల్హార్ మండల్ పిఎస్సిఏ చైర్మన్గా చెప్పారు. రామారావు నా పేరు. మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కానీ జనం కానీ ఎంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు అన్నటువంటి ఇది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నో ప్రామిస్ చేసారు. 6 గ్యారంటీలు ఏవో చేసినామన్నారు. కానీ 6 గ్యారంటీలలో 420 ఉన్నటువంటి సమస్యలలో మీరు తీర్చింది ఏమున్నది? ఏమీ లేదు. ఇవాళ మహిళలకు 2500 అన్నారు, అది లేదు. ఏది కళ్యాణ లక్ష్మిలా తులం బంగారం అన్నారు, అది మాయమైపోయింది. నీళ్ళు ఇవాళ అలా మళ్ళా పారిపోతూ ఉన్నారు. ఎక్కడ కూడా వాటర్ లేని పరిస్థితి. నల్లాలు కూడా మిషన్ భగీరథ కానీ దాంట్లో వచ్చేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటిది ఇప్పుడైతే పల్లెటూళ్ళలో పోతే మొత్తం ఎక్కడ కూడా డ్రాట్ ఏరియా, అన్ని డ్రాటే ఉన్నాయి. మంచి తాగడానికి మంచిగా దొరకని పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచించి ఈరోజు ఒక సందేశం, ఒక మార్గదర్శకం చేయాలని ఎందుకు వీళ్ళకు ఓటేసి రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్స్తాడు అన్నటువంటి ఆశాభావంతో ఇంతమంది వ్యక్తులు ఏంటంటే స్వచ్ఛందంగా ఏ డబ్బు ఎవరికి వారు పెట్టుకొని అంతకుముందు ఎండలో ఇంత 49, 48, 49 ఉన్నటువంటి ఎండ తీవ్రతలో ఇంతమంది జనం వచ్చిందంటే ఇదే నిదర్శనము. దీనికి మీరే చెప్పాల్సిన అవసరం లేదు. జై కేసీఆర్, జై తెలంగాణ.